దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనలా మీ ముందుకి ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని తీసుకొస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునికి స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా వందనాలు, అద్భుతకరుడా వందనాలు. జీవం కలిగిన యేసయ్య, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. వేవేల కృతజ్ఞతాస్తోత్రాలు, వేవేల కృతజ్ఞతాస్తోత్రాలు. ఇదిగో నాయనా, నీకే వందనాలు అయ్యా. మా ప్రియులు ప్రభా, ఈ వాక్య సందేశాన్ని వినటానికి అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ఆసక్తిని పుట్టించండి ఈ సమయమున ప్రభా మా కొరకు. అయ్యా నాన్న, నీ ఆత్మ ఆధ్వర్యంలో ఈ సమయమును మా కొరకు ఆశీర్వదించమని, అయ్యా మీ సన్నిధి తోడుగా ఉంచమని, అయ్యా చెప్తుండగా మాట్లాడుతుండగా నీ జ్ఞానము నాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మంచి ఆత్మీయ సందేశం, దేవునిలో ఉల్లాసం గురించి నేర్చుకున్నాం. మొదటగా అందులోనే రెండవదిగా దేవునిలో ఆనందము నేర్చుకున్నాం. ఇప్పుడు దేవునిలో నిరీక్షణ, దేవునిలో ఉల్లాసము, దేవునిలో ఆనందము, దేవునిలో నిరీక్షణ కలిగి ఉండటం. నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే చాలామంది చాలా అనుభవాలు నేర్చుకుంటారు, ఆత్మీయత నేర్చుకుంటారు, వాక్యములో స్థిరపడతారు, బలపడతారు, దేవునిలో స్థిరులవుతారు. కానీ ఒక్కొక్కసారి నిరీక్షణ లేని వారులాగా అసలు ఏం జరుగుద్దంట, అసలు ఏం జరుగుద్ది, మనం ఇంత భక్తి చేసుకుంటూ వెళ్తున్నాం, ఇంత నిరీక్షణ కలిగి ఉన్నాం అనగా ఇంతగా నిలకడగా ఉన్నాం, స్థిరముగా ఉన్నాం, మన పరిస్థితి ఏం జరుగుద్ది, మనకు అది జరుగుద్దా, ఇది జరుగుద్దా, దేవుడేమైనా మాట్లాడతారా, బయలుపరుస్తారా, ఉన్నపాటునేమైనా మాయా మంత్రాలుగా జరిగిపోతాయి ఆ కార్యాలు అని అనుకుంటూ ఉంటారు. మనమేమవుతామో మనకు తెలియదు. కానీ మొదటి యోహాను పత్రికలు అంటాడు కదా, యోహాను గారు రాశారు, యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక, యోహాను రాసిన ప్రకటన గ్రంథం, ఈ 5 కూడా యోహాను గారు పద్మాసు దీపంలో ప్రకటన గ్రంథం రాసిన యేసు ప్రభుల వారి శిష్యుడైన సహోదరుడైన యోహాను గారు రాశారు మొదటి యోహాను పత్రికలో. చూద్దాం ఒకసారి. యోహాను పత్రిక దగ్గరికి వెళదాం. యోహాను పత్రిక 3వ అధ్యాయము, యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడుగా చేసుకొనును. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును, దేవుని యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. ఎవడైతే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నారో, నిరీక్షణ అనగా మనము దేవుని పిల్లలమని, దేవుడు మనల్ని దేవుని పిల్లలుగా, ఆయన పిల్లలుగా మనల్ని పిలుస్తున్నారు. నన్ను నమ్ముకున్న బిడ్డలు నా పిల్లలని సంబోధిస్తున్నారు ఆయన. శరీరానుసారంగా పుట్టిన మన బిడ్డల్ని నా పిల్లలు అని ఎలా అంటామో, అలాగే దేవుడు కూడా మనల్ని, ఆయన నమ్ముకున్న వారిని నా పిల్లలు అని చెప్తున్నాడు. నా పిల్లలని సంబోధిస్తున్నాడు. నా పిల్లలుగా పిలువబడినట్లుగా తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. దేవుని పిల్లలమని ఆయన, దేవుడు మనల్ని సంబోధిస్తున్నారు. మనము దేవుని పిల్లలమని దేవుడు మనల్ని పిలిచి నువ్వు నా బిడ్డవేనని చెప్తున్నాడు.
ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనము, ఆయన నమ్ముకున్న మనము దేవుని పిల్లలమైన తర్వాత ఈ హేతువు చేత లోకమంట మనల్ని ఎరుగుదంట. వీళ్ళు దేవుని పిల్లలంట, వీళ్ళు మనందరూ ఎవరి పిల్లలు మరి, దెయ్యాల పిల్లలమా అనే అప్పుడప్పుడు లోకములో హేళన చేస్తూ ఉంటారు. మీరు క్రైస్తవులైన వారు దేవుని పిల్లలా, మేము దేవుని పిల్లలము కాదా అని హేళన చేస్తూ ఉంటారు. ఆ హేతువు చేత అంట లోకమంట మనల్ని వేరుగా ఉంచుద్దంట. ఎరగదు దేవుని ప్రేమను, దేవుణ్ణి మనల్ని కూడా ఎరగని, మన ఆత్మలో ఏముందో, మన ప్రవర్తనలో ఎలా ప్రవర్తిస్తున్నామో, మన తలంపులేంటో, మన ఉద్దేశాలేంటో, మన గుణగణాలేంటో లోకం మనల్ని ఎరగదంట. అంటే మనం దేవునిలో ఆనందిస్తున్నాము, మనం దేవునిలో ఉల్లాసిస్తున్నాము. మనకి ఎంతసేపు దేవుని మీద ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు, వీళ్ళేంటి ఇలా పిచ్చివాళ్ళలాగా ఇలా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తూ ఉండదు. ఎందుకంటే దేవునిలో ఉన్న ఆనందం అలాంటిదండి, దేవునిలో ఉన్న ప్రేమ అలాంటిదండి, దేవుని కలిగి ఉన్న అనుభవం అలాంటిదండి. అలా మన ప్రవర్తన చూచి వాళ్ళు అనుకుంటారు ఇంకా మన లోపల ఏ క్రియ జరుగుతుందో వాళ్ళు ఎరగరు. మన శరీరాన్ని చూస్తారు కానీ మన తలంపులు, మన నడక, మన దేవునితో వేసే అడుగులు వాళ్ళకి ఏం అర్థం కాక మనల్ని లోకం ఎరగదు. లోకం ఈ హేతువు చేత దేవుని పిల్లలమైన అందువలన లోకం మనల్ని ఎరగదు. ఒకటి. రెండోది, అలాగా ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము, ఎరగదు కనుక దేవుని పిల్లలమై ఉన్నాము. లోకానికి వేరుగా ఉంటే నిజంగా స్వచ్ఛమైన దేవుని బిడ్డవే. లోకంతో సహవాసం చేస్తే నువ్వు దేవుని పిల్లలు, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పినా అది అబద్ధము. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పినా అది అబద్ధము. ఎందుకంటే దేవుని ప్రేమించేవారు దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలైన వారు లోకానికి వేరుగా ఉంటారు. లోకం ఎడని ఎరగదు, లోకాన్ని వీళ్ళు ఎరగరు అంతే. అంటే లోకానికి వేరైపోతారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు వేరైపోతారు కనుక ఈ హేతువు చేత దేవుడు ఏమని చెప్తున్నారంటే, దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో ఇంకా ప్రత్యక్షం పరచబడలేదు. ఇప్పుడు వరకు మనం ఏమవుతాం, ప్రత్యక్షపరచబడలేదు. చాలా చోట్ల ఆయన పరదైసులో మరి భద్రం చేసి ఇంకాను పరలోకమునికి ఎక్కిపోలేదు ఏ మానవుడని, దావీదు సహితం ఎక్కిపోలేదని వాక్యం అపోస్తుల కార్యాల్లో కూడా చదివాము. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని, మనం ఏమవుతామో మనకి ఇంకా తెలియదు కనుక దేవుని పిల్లలమే, లోకం మనల్ని ఏరుగా ఉంచుతుంది. అయినను మనం ఇంకా ఏమవుతామో అంటే ఇలా అవుతాం అలా అవుతామని మనము డప్పాలుగా మాట్లాడటానికి ఇక్కడ ఛాన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు యోహాను గారు. డప్పాలుగా మాట్లాడటానికి మేము అలా అయిపోతాం, మేము ఎలా అయిపోతాం, మేము అట్లా ఇట్లా అని గొప్పలుగా చెప్పుకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. యోహాను గారి మాటల్లో కనపడుతుంది. మనం ఏమవుతాం ఇంకా ఇంతను ఆయన పిల్లలమైనప్పటికీ, లోకం మనల్ని ఎరుకున్నప్పటికీ ఇంకా మనం ఏమవుతామో తెలియదు. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా తగ్గింపుగా మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. యోహాను గారు మనం ఏమవుతామో ఇంకా తెలియదు కనుక మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తామని యోహాను గారు చెప్తున్నారు. అయితే ఆయన ఉన్నట్టుగానే చూడటం ఎంత ధన్యత అండి. చూస్తాము అన్నది ఇదే విశ్వసించటం. చూస్తాము, ఇది నిజముగా చూస్తాం, ఇదే నిరీక్షణ. అంటే ఆయన ఉన్నట్టుగానే చూస్తాం. ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆ ప్రత్యక్షమైనది ఆయన ఉన్నట్టుగానే చూస్తాం. ఆ ప్రత్యక్షమవటం కన్నులారా చూస్తాం మనం. దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యక్షమవుతారు, దేవుడు ప్రత్యక్షమవుతాడన్నది నిజం. మనం ఆయన ఉన్నట్టుగానే చూస్తామన్నది నిజం. ఇదే నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగి మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమవుతాడన్నది వాస్తవం. ఆయన ప్రత్యక్షమైనట్టుగా ఉన్నట్టుగానే మనము ఆయన ప్రత్యక్షమైనట్టుగానే మనం చూస్తాం. ఆయన ఎలా ఉన్నాడో అలాగే చూస్తాం, వేరే రూపంగా చూడలేము. ఇదిగో మనం ఎప్పుడైతే ఈ కనులతో, మనం ఈ పాపపు కనులతో, ఈ పాపపు దేహాలతో ఆయన మోషేతో చెప్తున్నాడు, మోషే మిమ్మల్ని చూడాలయ్యా. నేనంటే అయ్యా
నువ్వు నన్ను చూడలేవయ్యా అని అన్నాను. అయితే ఇదిగో ఒక పక్కనన్న చూడు అని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఒక పక్కన ఒక భుజం మాత్రమే చూడగలిగాడు మోషే. కానీ ఇప్పుడు అలా కాదండి, నిరీక్షణ కలిగి ఆయన పిల్లలమయ్యాము, లోకానికి వేరుగా జీవిస్తున్నాము. లోకానికి వేరుగా జీవిస్తూ ఉండగా ఇప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైతే ఆయన ఉన్నట్టుగానే చూస్తాం, స్పష్టంగా చూస్తాం. హల్లెలూయా. ఇది చూస్తామన్నదే, ఇదే నీ నిరీక్షణ. ఆయన చూస్తాను నేను. ఇదిగో నమ్ముకున్నావా, నమ్మి బాప్తిసం పొందావా, ఇదిగో దేవునిలో ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఒక క్రైస్తవుడిగా ముందుకు సాగుతున్నావా? సాగుతుంటే ఆయన ఉన్నట్టుగానే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఉన్నట్టుగానే చూస్తావు. ఆ చూడటమే కాదు, నిరీక్షణ కలిగి నీవు ఆయన యందు నిరీక్షణ పెట్టుకుని, ఆయన పవిత్రుడు, చూస్తానన్న నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఆయన పవిత్రుడు, నీవును పవిత్రుడుగా ఉండి చూస్తావు. హల్లెలూయా. ఎలా చూస్తావంటే పవిత్రురాలుగా ఉండి చూస్తావు. ఆయన బిడ్డవవటం అంటేనే ఆశ్చర్యం అండి. దేవుడు పిలవటమే ఆశ్చర్యం. ఆయన నా పిల్లలు అనటమే ఆశ్చర్యం అండి. లోకానికి వేరుగా ఉండటమే ఆశ్చర్యం అండి. ఈనాడు ఆయన పిల్లలమని చెప్పుకుని లోకంతో స్నేహం చేస్తున్నారండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని వదిలిపెడతలేదండి. అవేమి లోకానుసారమైన క్రియలేమి మనసులో నుంచి తీసివేసుకోకుండా వాళ్ళు దేవునితోనే ఉంటున్నట్టుగానే ఉంటున్నాడు. లోకంతో కూడా స్నేహం చేస్తున్నారు. ఆయన ఉన్నట్టుగా వారు చూడలేరండి. ఆయన పవిత్రుడు, మీరు పవిత్రుడుగా ఉండలేరండి. ఏమండి, 2 పుష్పాలు ఉన్నాయండి. ఒకటి ప్లాస్టిక్ పుష్పము, రెండోది ఒరిజినల్ పుష్పం అండి. ఆ 2 పుష్పాలు చాలా దూరంగా పెట్టి, అనగా మనిషి కంటికి అర్థమయ్యేంత దూరంగా పెట్టి, ఆ 2 పుష్పాల్లో ఏది ఒరిజినల్ పుష్పం, ఏది మరి ఆ ప్లాస్టిక్ పుష్పం అని అడిగితే, పువ్వు అని అడిగితే, దాన్ని ఏం చేస్తే అది ఏదని మనకు అర్థమవుద్దండి. ఒక తుమ్మెదను తీసుకొచ్చి వదిలిపెడితే చెట్టుకు కాసిన పువ్వు మీద వెళ్ళి దానిలో మకరందం ఉంటుంది కనుక ఆ మకరందాన్ని తీసుకుంటుందండి. ఆ మకరందాన్ని తీసుకుంటే అదే ఒరిజినల్ పుష్పం. ప్లాస్టిక్ పుష్పం మీద తుమ్మెద వెళ్ళి వాలదండి, ఎందుకంటే అది ప్లాస్టిక్ది కనుక. దేవుని పిల్లలమైన మనము ఒరిజినల్ భక్తి చేయాలండి. ఒరిజినల్ అయిన క్రైస్తవులుగా ఉండాలండి. ఆయన ఉన్నట్టుగానే చూసేవారముగా ఉండాలండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూసేవారముగా ఉండాలి. అంతేకాకుండా ఆయన పవిత్రుడు, మనము కూడా పవిత్రులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది నిరీక్షణ. ఆయన వచ్చేంత వరకు నిరీక్షణ కలిగి పవిత్రులుగా ఆయన్ని చూచే అనుభవంగా మనము కలిగి ఉండాలి. ఆయన చూచే అనుభవం కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండటం అంటే ఇదేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రం. తెరలోపల ప్రవేశించు ఈ నిరీక్షణ. ఇక్కడ హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఈ నిరీక్షణ నిశ్చలమును అంటే ఖచ్చితమును, నిశ్చలమును, స్థిరమునై అంటే స్టాండర్డ్ అయి మన ఆత్మకు లంగరై, ఏమండి, నావకు లంగర్ వేసి మరి ఎలా నడుపుతారో అది చక్కగా ఆ లంగర్ వేసే పొందున చేరే గమ్యానికి ఎలా చేరద్దో మన ఆత్మకి ఈ నిరీక్షణ అనేది ఒక లంగర్ లాంటిదని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. లంగర్ వలె ఉందంట, తెరలోపల ప్రవేశించుతున్నది. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి తెర లోపలికి వెళ్ళాలండి. లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. తెర లోపలికి ప్రవేశింపచేస్తుందంట. దేవునికి స్తోత్రం. లోపలికి ప్రవేశింపచేసేది ఈ నిరీక్షణేనండి. బయట ఉంచేది నిరీక్షణ లేని వారు బయట ఉంటారు. తెర లోపల ప్రవేశించేది నిరీక్షణ కలిగిన ఆత్మ నిశ్చలత కలిగి ఉంటుంది, మరి స్థిరముగా ఉంటుంది. ఆ ఆత్మ మరి దేవుని యందు మరి నిరీక్షణ కలిగి చక్కగా తెర లోపలికి ప్రవేశింపచేసే నిరీక్షణ. మొదటి నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుని స్వరూపాన్ని చూసేది.
పరిశుద్ధంగా ఉంచేది ఈ నిరీక్షణ. రెండవ నిరీక్షణ ఏంటో తెలుసా? లోపలికి ప్రవేశింపచేసేది రెండవ నిరీక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సత్యాలు మన జీవితానికి పాఠాలుగా ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. మనల్ని సరిదిద్దుకునటానికి, మన జీవితాలను మంచి మార్గంలో పవిత్రులుగా చేసుకుంటానికి, అంతేకాదు దేవుని లోపలికి అనగా దేవుడు మన లోపలికి, మనము దేవుని లోపలికి, దేవునితో మనము దేవునితో ఏకమై ఉండటానికి ఈ నిరీక్షణ చాలా ఉపయోగపడుతున్నట్టుగా దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరు. దశలోనిక పత్రికలో కూడా చూద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం. దశలోనిక పత్రిక 4వ అధ్యాయము, దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. చాలామంది ఎవరైనా చనిపోతే దగ్గర బంధువులు కానీ, మరి ముఖ్యమైన వాళ్ళు కానీ, కుటుంబీకులు కానీ ఎవరైనా మరి దేవుడు పిలిస్తే చాలా నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుతూ ఉంటారండి. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడతానికి కాదండి. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఏంటంటే ఆయన విన్నట్టుగానే ఆయన చూస్తామని. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఆయన పవిత్రుడును, మనల్ని కూడా దేవుడు పవిత్రులుగా మనల్ని ఉంచాడు, మనం ఉండబోతున్నామని. అంతేకాకుండా నిరీక్షణ కలిగి తెర లోపలికి ప్రవేశించబోతున్నాము. ఇప్పుడు ఇన్ని అనుభవాలు మనకుండగా, నిరీక్షణ కలిగి మనం జీవిస్తుండగా, ఆ నిరీక్షణ కొంతమంది వదిలిపెట్టేసి ఏదైనా కష్టం వస్తే బాగా దుఃఖపడిపోతూ, ఎవరైనా చనిపోతే ఒకనొక రోజున మనము ఆ చనిపోయిన వారు ముందు వెళుతున్నారేమో కానీ తర్వాత మనము కూడా వెళ్ళినప్పుడు వాళ్ళని మనం చూస్తాం, మనలో వాళ్ళు చూస్తారు, మనందరూ కలిసి దేవుణ్ణి ఉన్నట్టుగానే చూస్తామని చాలామంది నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడతా ఉంటారండి. ఆ దుఃఖపడతాం, నిరీక్షణ లేదు వాళ్ళకి. నిరీక్షణ లేని వారు దుఃఖపడతారు, దేవుని నమ్మని వారు దుఃఖపడతారు, ఇదిగో సత్యాన్ని ఎరగని వారు దుఃఖపడతారు. సత్యం తెలుసు, మనల్ని ఆయనతో కూడా ఉంచుకోబోతున్నారు, ఆయన మనతో కాపురం చేయబోతున్నారు, మనం ఆయనతో కాపురం చేయబోతున్నామని మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఇప్పుడు నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఎందుకు ఏడవాలి, ఎందుకు దుఃఖపడాలి, ఎందుకు బాధపడాలి? ఏదో ఒక రోజున ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అద్దివారము, అద్దిలోకములో మనం ఉంటున్నాం. ఈ అద్దిలోకములో ఉంటున్న వారు ఏదో ఒక రోజున మనం ఆయన పిలిస్తే వెళ్ళిపోవాలి, ఆ పిలుపుని అందుకుని వెళ్ళిపోవాలి. అలాంటి స్థితిని మర్చిపోయి చాలామంది నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుతూ ఉంటారు. మీరు అలా దుఃఖపడవద్దని అపోస్తలుడైన పౌలు దశలోనిక సంఘానికి వ్రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించుచున్న వారి నిమిత్తం మనకు తెలియకుండా ఉండటం ఇష్టం లేదంట. మరి అప్పస్తులైన పౌలు గారు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించుచున్న వారు ఇదిగో దీనులకు సదుపాయము కలుగు చేస్తున్నారని అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ దీనులందరినీ దేవుడు ఆయన ధనవంతులుగా చేసి దీనులను, పెట్టకొప్పల మీద ఉన్న దరిద్రులను లేవనెత్తి ఆయన పిల్లలుగా చేసుకుని ఆయన రాజ్యములకు తీసుకెళ్ళి ఒక పరదైసులో ఉంచి ఆయనతో కూడా ఆయన నివాసం చేయాలని ఆయన చెబుతుంటే నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడుతున్నారు. అందుకే ఈ విషయమంతా చెప్పటానికి దశలోనిక సంఘానికి చెప్పడానికి అపోస్తలుడైన పౌలు గారు ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రాలు. నాలుగవది చూద్దాం. దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచమును, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందాము. దేవునికి స్తోత్రం. మనము పగటివారమై ఉన్నాము, చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధంలో మనం దేవుని పిల్లలము, దేవుని ఉన్నట్టుగానే చూడబోతున్నాం. ఇంకా అంతేకాకుండా దేవునిలో నిరీక్షణ కలిగి ఉండబోతున్నాము. దేవుని మరి
బయట ఉండకుండా లోపల ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు మనము పగటవారమే కానీ చీకటవారము కాదు, వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులం కాదు. మనం వెలుగు సంబంధులము. ఆ వెలుగు సంబంధులమైన మనము ఏమేమి ఉండాలంటే, మనకి మత్తులుగా ఉండకూడదు. అంటే వెలుగు సంబంధాలు ఎలా ఉండాలి? మత్తులమై ఉండక విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇంకా ప్రేమ అనే కవచం ఉండాలంటే, కవచం ప్రేమను ఒక కవచం వెళ్ళే ఒళ్ళంతా ఎక్కడ చూసినా నిన్ను ఎక్కడ చూసినా ఎక్కడ పరీక్షించినా నీలో నుంచి ప్రేమే కనపడాలి. అనగా నువ్వు ఒక వస్త్రాన్ని ధరించుకున్నట్టుగా ప్రేమ అనే కవచము నువ్వు ధరించుకుని ఉండాలి. దేవుని నమ్ముకున్నావు, నిరీక్షణ కలిగి ఉంటున్నా నీవు, దేవుని బిడ్డవైన నీవు, ఇదిగో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నా నీవు విశ్వాసము, ప్రేమలను, కవచమును, రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణమును ధరించుకుందు. రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. రక్షణ ఉండాలి, నిరీక్షణ ఉండాలి, శిరస్త్రాణం ఉండాలి. దేవునికి స్తోత్రం. శిరస్త్రాణం అనగా తల రీసిడి బ్లౌరిషారందర మరసి, ఒక తల రీసిడి బ్లౌరిషారందర మరసి, ఒక శిరస్త్రాణం, శిరస్సు మీద దేవుడే నీకు ఉండాలి. నీ శిరస్సు దేవుడై ఉండాలి. దేవుణ్ణి శిరస్త్రాణముగా నువ్వు ధరించుకోవాలి. నీకు సంగమునకు శిరసై ఉన్నాడు ఆయన, కుటుంబానికి శిరసై ఉన్నాడు ఆయన, నీ జీవితానికి శిరసై ఉన్నాడు ఆయన. శిరస్త్రాణముగా దేవుణ్ణి పెట్టుకోవాలి. తల మీద శిరస్త్రాణముగా దేవుణ్ణి ధరించుకుని ఉండాలి. ఇదిగో రక్షణ నువ్వు కలిగి ఉండాలి, ప్రేమైన కవచం నీకు కలిగి ఉండాలి, విశ్వాసము నీకు కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే దేవునిలో నీవు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటావని, నిరీక్షణ కలిగి ఉంటావని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను సూచించి మాట్లాడుతున్నాడు, యూదా ప్రజలను సూచించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. దేవుడు మీ గురించి దేవుడు ఏం ఉద్దేశించి ఉన్నాడో నేను ఎరుగుదును. దేవుడు తన పిల్లల కోసము, దేవుడు తన పిల్లల గురించి ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడో నేను ఎరుగుదునని ఇర్మియా గారు చెప్తున్నారు. నిజంగా దేవునిలో ఎదిగిన వారు ఎలాంటి దేవుడు బహుమానాలు ఇస్తారో, దేవుడు వాళ్ళని ఎలాంటి ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తారో, ఎలా ఉంచబోతున్నారో భక్తులకు అర్థమవుద్దని ఇక్కడ ఈ మాటలో కనపడుతుంది. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. రాబోవు దినాలలో, రాబోవు కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే. మీరేమవుతారో నాకు అర్థమవుతుంది, మీరు ఎలాంటి స్థితిలో ఉంటారో నాకు అర్థమవుతుంది. అయితే అవి సమాధానకరమైన సంగతులే. నిరీక్షణ కలిగి మీరు సమాధానంగానే ఉంటారే తప్ప మంచి సంగతులే నాకు అర్థమవుతుంది మిమ్మల్ని చూడగానే. అంటే ఇక్కడ కొంతమందిని చూసినప్పుడు వాళ్ళలో కొంత భక్తిభావం కనపడుతున్నప్పుడు, వారిలో దేవుని యొక్క ప్రేమ కనపడినప్పుడు, వారిలో దేవుని యొక్క చిత్తం కనపడినప్పుడు, పర్వాలేదు, వీళ్ళు దేవునిలోనే ఉన్నారు, సమాధానకరమైన సంగతులే, వీళ్ళు దేవునిలోనే ఉన్నారు, సంతోషంగానే ఉంటారు, ఆనందంగానే ఉంటారు, దేవుడు వీళ్ళని మంచి అనగా దేవుడు వారితో కూడా ఉంటారు, వారు దేవుడితో కూడా ఉంటారు. సమాధానకరమైన సంగతులు. దేవునికి మనకి సమాధానం ఉండాలని గత కాలంలో కూడా నేర్చుకున్నా. అలా దేవునితో మీరును సమాధానంగా ఉంటారు. పాపం అనేది అడ్డుబండను తొలగించుకుని దేవునితో సమాధానంగానే మీరు ఉంటారని, ఇది నిరీక్షణ కలిగి చూడాలని
దేవుని వాక్యం చక్కగా మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధాన సంగతులే. నమ్మటానికి, ఆ నమ్మకాన్ని స్థిరంగా ఉంచడానికి, నిరీక్షణ కలిగి ఉండటానికి సమాధానకరమైన సంగతులే నాకు తెలుస్తున్నాయి అని ఇర్మియా గారు ఇజ్రాయేలును సూచించి మాట్లాడుతున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె తొక్కపడవద్దు. ఇదిగో నిరీక్షణ కలిగి మీరు ఉండటానికి సమాధానకరమైన సంగతులే దేవుడు నాకు చెప్తున్నారని ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఇదిగో నిరీక్షణ ఉంటే తెర లోపలికి ప్రవేశిస్తారని, ఇదిగో నిరీక్షణ ఉంటే ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం. ఆయన పవిత్రుడైనట్టుగా మనమును పవిత్రులై ఉంటాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ, దేవునిలో మనము నిరీక్షణ కలిగి ఉందాం. నిరీక్షణ ఉంటే ఎన్ని అనుభవాలు మనము చూద్దాం. సమాధానాన్ని చూచాం, తెర లోపల ప్రవేశించడం చూచాం, అట్లాగే ఆయనను చూచే కన్నులు మనకు కలిగి ఉంటామని చూచాం. అంతేకాకుండా ఇదిగో నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడవద్దు. ఇదిగో మీకు ఏది చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను, మీకు అన్ని తెలియాలి, జ్ఞానాన్ని తెలియపరిచే నిరీక్షణ ఇక్కడ కనపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ, దేవునిలో నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, వేల కొలది కృతజ్ఞతాస్తోత్రాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తోత్రాలు. మా శ్రోతలందరూ ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా విని నాయన హృదయంలో దాచుకుని దాన్ని నెవరు వేసుకుని వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేయండి. ఈ లోకంలో నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండక నిరీక్షణ కలిగి ఉండే కృపను దయచేయండి. మీలో ప్రభా నిరీక్షణ నేర్పించండి అయ్యా. ఓర్పును, సహనాన్ని, నిరీక్షణ నేర్పించమని, జ్ఞానాన్ని నేర్పించమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని బిడ్డల హృదయంలో పనిచేసి కార్యరూపం దాల్చే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.